హాయ్, హలో, వణక్కం, ఆదాబ్. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సూర్యకళ వరల్డ్. ఈరోజు కంటెంట్ ఏంటంటే క్యారెట్ ఫ్రై ఎలా చేసుకుందామో మనం ఇప్పుడు వీడియోలో చూద్దాం. ఓకేనా ఫ్రెండ్స్? లెట్స్ గో వాచింగ్ వీడియో. క్యారెట్ ఫ్రై కోసము క్యారెట్ను చిన్న ముక్కలుగా తరుక్కొని పెట్టుకోవాలి. నెక్స్ట్ కొద్దిగా గిన్నెలో శనగపప్పును నానబెట్టుకోవాలి. ఉల్లిపాయ, కరివేపాకు రెడీగా పెట్టుకొని స్టవ్ ఆన్ చేసి గిన్నె హీట్ అయ్యాక కొద్దిగా ఆయిల్ వేసుకోవాలి. నూనె హీట్ అయిన తర్వాత కొద్దిగా ఆవాలు, కొద్దిగా జీలకర్ర వేసుకోవాలి. ఇలా వేసుకున్న తర్వాత నెక్స్ట్ తరిగి ఉంచుకున్న ఉల్లిపాయ, కరివేపాకు ఆయిల్లో వేసి ఫ్రై చేసుకోవాలి. ఇందులో కొద్దిగా పసుపు యాడ్ చేసుకొని నెక్స్ట్ మనం నానబెట్టుకున్న శనగపప్పును ఈ ఆయిల్లో వేసుకొని కొద్దిగా ఫ్రై చేయాలి. ఇలా కొద్దిగా ఫ్రై చేసుకున్న తర్వాత మనము కట్ చేసుకున్న క్యారెట్ ముక్కలను కూడా యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు మరొకసారి కలియబెట్టి దీనిపైన ఒక లిడ్ పెట్టుకోవాలి. ఇది మధ్య మధ్యలో కలుపుతూ ఫ్రై చేసుకోవాలి. మంట సిమ్లో ఉంచుకొని అప్పుడప్పుడు మూత తీస్తూ కలుపుతూ ఫ్రై చేసుకోవాలి. ఇది మగ్గిన తర్వాత మనం దంచి ఉంచుకున్న వెల్లుల్లి రెబ్బలను ఇందులో యాడ్ చేసుకొని కలుపుకోవాలి. ఇలా సాల్ట్, కారం వేసుకొని కలియబెట్టి మరి కాసేపు మగ్గించుకోవాలి.
ఇలా సిమ్లో పెట్టేసి లిడ్ పెడితే చాలా బాగా మగ్గిపోతుందన్నమాట కర్రీ. అలా దాని ఆవిరికి ఫ్రై అయిపోతుంది. చూడండి ఫ్రెండ్స్, మగ్గిపోయింది. చివరగా కొత్తిమీర వేసుకొని కలుపుకోవాలి. అంతే ఫ్రెండ్స్, ఎంతో రుచికరమైన క్యారెట్ ఫ్రై రెడీ. ఇది రైస్లోకి కానీ చపాతీలోకి కానీ చాలా బాగుంటుంది. తప్పకుండా ట్రై చేయండి ఫ్రెండ్స్. అంతే ఫ్రెండ్స్. వీడియో చూసారా ఫ్రెండ్స్? తప్పకుండా ట్రై చేయండి. ఇలాంటి మంచి మంచి వీడియోస్ కోసం నా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఓకేనా ఫ్రెండ్స్? మరొక మంచి వీడియోలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు బాయ్, నమస్తే.